పాత సిమ్ కార్డులు పారేకండల. సాధారణంగా మనం పాత ఉపయోగించని వస్తువులను పారేస్తాం లేదా స్క్రాప్ డీలర్లకు ఇచ్చేస్తాం. కానీ పాత సిమ్ కార్డులను ఉపయోగించి బంగారాన్ని వెలికితీస్తారని తెలుసా? అవును. ఇక్కడ ఒక వ్యక్తి పడవేసిన పాత సిమ్ కార్డుల నుండి 27 లక్షల విలువైన బంగారాన్ని వెలికితీశాడు. ఇటీవల తన 2 టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు సిమ్ కార్డులను రసాయనికంగా శుద్ధి చేసి దాని నుండి 191 గ్రాముల బంగారాన్ని సేకరించినట్టుగా చెప్తున్నారు. దీని విలువ మన భారతీయ కరెన్సీలో సుమారు 28 లక్షలు ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు అతన్ని ఆల్కెమిస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చైనాలో ఒక వ్యక్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. సోషల్ మీడియాలో క్వియావో అని పిలువబడే ఈ వ్యక్తి చైనాలోని గ్వాంగ్వాడ్ ప్రావిన్స్ లోని హ్యూజౌ నగరంలో నివసిస్తున్నాడు. అతను పాత ఎలక్ట్రానిక్ పరికరాల నుండి విలువైన లోహాలను వేరు చేస్తాడు. అతని వీడియోలో ఒకటి సోషల్ మీడియాలో 5 మిలియన్లకు పైగా చూశారు. వీడియోలో అతను పాత సిమ్ కార్డులు, చిప్లను రసాయనాలతో నిండిన డ్రమ్ లో ఉంచి ఆపై తుప్పు, రసాయన ప్రతిచర్యలు, వేడి చేయడం వంటి ప్రక్రియల ద్వారా బంగారాన్ని వేరు చేస్తున్నట్టు చూపించాడు. సిమ్ కార్డులలో కొన్ని కీలక భాగాలు బంగారంతో పూతపోయబడి ఉంటాయి. తద్వారా అవి ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉంటాయి. తుప్పు పట్టకుండా కూడా ఉంటుంది. ఒక సిమ్ కార్డ్ సాధారణంగా 0.001 గ్రాముల కంటే తక్కువ బంగారం కలిగి ఉంటుందని అంటున్నారు. సాధారణ సిమ్ కార్డ్ లో బంగారం చాలా తక్కువగా ఉన్నప్పటికీ పెద్ద మొత్తంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించడం వల్ల అధిక మొత్తంలో లభిస్తుంది. కేవలం 4-5 సిమ్ కార్డులతో బంగారం దొరకదు. సుమారు 2 టన్నుల ఎలక్ట్రానిక్ స్క్రాప్ ను ప్రాసెస్ చేయడం ద్వారా తాను ఈ బంగారాన్ని వెలికితీశానని, ఇందులో సిమ్ కార్డులు మాత్రమే కాకుండా టెలికాం పరిశ్రమలో ఉపయోగించే ఇతర చిప్లు కూడా ఉన్నాయని ఆయన వివరించాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు అతను ఎంతగానో పాపులర్ అయ్యాడు. నెటిజన్లు అతన్ని ఎంతగానో ప్రశంసిస్తున్నారు. చాలా మంది వినియోగదారులు కంప్యూటర్ చిప్స్, పాత ఎలక్ట్రానిక్స్ పారవేసేవారని, కానీ ఇప్పుడు చింతిస్తున్నామని కూడా రాశారు. ప్రజలకు ఈ పని నేర్పించడం తన ఉద్దేశం కాదని కియావో స్పష్టం చేశాడు. సరైన శిక్షణ, అనుమతి లేకుండా అలా చేయడం ప్రమాదకరం, చట్ట విరుద్ధం కూడా కావచ్చని ఆయన హెచ్చరించాడు. ఈ ప్రక్రియలో వాడే ఆక్వా రెజియో అనే రసాయనం అత్యంత ప్రమాదకరమైంది. ఇది నైట్రిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ల మిశ్రమం. దీని నుండి వెలువడే విషవాయువులు ప్రాణాపాయానికి దారితీస్తాయని కియో హెచ్చరించాడు. పాత సిమ్ కార్డులు పారేకండల. సాధారణంగా మనం పాత ఉపయోగించని వస్తువులను పారేస్తాం లేదా స్క్రాప్ డీలర్లకు ఇచ్చేస్తాం. కానీ పాత సిమ్ కార్డులను ఉపయోగించి బంగారాన్ని వెలికితీస్తారని తెలుసా? అవును. ఇక్కడ ఒక వ్యక్తి పడవేసిన పాత సిమ్ కార్డుల నుండి 27 లక్షల విలువైన బంగారాన్ని వెలికితీశాడు. ఇటీవల తన 2 టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు సిమ్ కార్డులను రసాయనికంగా శుద్ధి చేసి దాని నుండి 191 గ్రాముల బంగారాన్ని సేకరించినట్టుగా చెప్తున్నారు. దీని విలువ మన భారతీయ కరెన్సీలో సుమారు 28 లక్షలు ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు అతన్ని ఆల్కెమిస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చైనాలో ఒక వ్యక్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. సోషల్ మీడియాలో క్వియావో అని పిలువబడే ఈ వ్యక్తి చైనాలోని గ్వాంగ్వాడ్ ప్రావిన్స్ లోని హ్యూజౌ నగరంలో నివసిస్తున్నాడు. అతను పాత ఎలక్ట్రానిక్ పరికరాల నుండి విలువైన లోహాలను వేరు చేస్తాడు. అతని వీడియోలో ఒకటి సోషల్ మీడియాలో 5 మిలియన్లకు పైగా చూశారు. వీడియోలో అతను పాత సిమ్ కార్డులు, చిప్లను రసాయనాలతో నిండిన డ్రమ్ లో ఉంచి ఆపై తుప్పు, రసాయన ప్రతిచర్యలు, వేడి చేయడం వంటి ప్రక్రియల ద్వారా బంగారాన్ని వేరు చేస్తున్నట్టు చూపించాడు. సిమ్ కార్డులలో కొన్ని కీలక భాగాలు బంగారంతో పూతపోయబడి ఉంటాయి. తద్వారా అవి ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉంటాయి. తుప్పు పట్టకుండా కూడా ఉంటుంది. ఒక సిమ్ కార్డ్ సాధారణంగా 0.001 గ్రాముల కంటే తక్కువ బంగారం కలిగి ఉంటుందని అంటున్నారు. సాధారణ సిమ్ కార్డ్ లో బంగారం చాలా తక్కువగా ఉన్నప్పటికీ పెద్ద మొత్తంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించడం వల్ల అధిక మొత్తంలో లభిస్తుంది. కేవలం 4-5 సిమ్ కార్డులతో బంగారం దొరకదు. సుమారు 2 టన్నుల ఎలక్ట్రానిక్ స్క్రాప్ ను ప్రాసెస్ చేయడం ద్వారా తాను ఈ బంగారాన్ని వెలికితీశానని, ఇందులో సిమ్ కార్డులు మాత్రమే కాకుండా టెలికాం పరిశ్రమలో ఉపయోగించే ఇతర చిప్లు కూడా ఉన్నాయని ఆయన వివరించాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు అతను ఎంతగానో పాపులర్ అయ్యాడు. నెటిజన్లు అతన్ని ఎంతగానో ప్రశంసిస్తున్నారు. చాలా మంది వినియోగదారులు కంప్యూటర్ చిప్స్, పాత ఎలక్ట్రానిక్స్ పారవేసేవారని, కానీ ఇప్పుడు చింతిస్తున్నామని కూడా రాశారు. ప్రజలకు ఈ పని నేర్పించడం తన ఉద్దేశం కాదని కియావో స్పష్టం చేశాడు. సరైన శిక్షణ, అనుమతి లేకుండా అలా చేయడం ప్రమాదకరం, చట్ట విరుద్ధం కూడా కావచ్చని ఆయన హెచ్చరించాడు. ఈ ప్రక్రియలో వాడే ఆక్వా రెజియో అనే రసాయనం అత్యంత ప్రమాదకరమైంది. ఇది నైట్రిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ల మిశ్రమం. దీని నుండి వెలువడే విషవాయువులు ప్రాణాపాయానికి దారితీస్తాయని కియో హెచ్చరించాడు. పాత సిమ్ కార్డులు పారేకండల.
సాధారణంగా మనం పాత ఉపయోగించని వస్తువులను పారేస్తాం లేదా స్క్రాప్ డీలర్లకు ఇచ్చేస్తాం. కానీ పాత సిమ్ కార్డులను ఉపయోగించి బంగారాన్ని వెలికితీస్తారని తెలుసా? అవును. ఇక్కడ ఒక వ్యక్తి పడవేసిన పాత సిమ్ కార్డుల నుండి 27 లక్షల విలువైన బంగారాన్ని వెలికితీశాడు. ఇటీవల తన 2 టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు సిమ్ కార్డులను రసాయనికంగా శుద్ధి చేసి దాని నుండి 191 గ్రాముల బంగారాన్ని సేకరించినట్టుగా చెప్తున్నారు. దీని విలువ మన భారతీయ కరెన్సీలో సుమారు 28 లక్షలు ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు అతన్ని ఆల్కెమిస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చైనాలో ఒక వ్యక్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. సోషల్ మీడియాలో క్వియావో అని పిలువబడే ఈ వ్యక్తి చైనాలోని గ్వాంగ్వాడ్ ప్రావిన్స్ లోని హ్యూజౌ నగరంలో నివసిస్తున్నాడు. అతను పాత ఎలక్ట్రానిక్ పరికరాల నుండి విలువైన లోహాలను వేరు చేస్తాడు. అతని వీడియోలో ఒకటి సోషల్ మీడియాలో 5 మిలియన్లకు పైగా చూశారు. వీడియోలో అతను పాత సిమ్ కార్డులు, చిప్లను రసాయనాలతో నిండిన డ్రమ్ లో ఉంచి ఆపై తుప్పు, రసాయన ప్రతిచర్యలు, వేడి చేయడం వంటి ప్రక్రియల ద్వారా బంగారాన్ని వేరు చేస్తున్నట్టు చూపించాడు. సిమ్ కార్డులలో కొన్ని కీలక భాగాలు బంగారంతో పూతపోయబడి ఉంటాయి. తద్వారా అవి ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉంటాయి. తుప్పు పట్టకుండా కూడా ఉంటుంది. ఒక సిమ్ కార్డ్ సాధారణంగా 0.001 గ్రాముల కంటే తక్కువ బంగారం కలిగి ఉంటుందని అంటున్నారు. సాధారణ సిమ్ కార్డులో బంగారం చాలా తక్కువగా ఉన్నప్పటికీ పెద్ద మొత్తంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించడం వల్ల అధిక మొత్తంలో లభిస్తుంది. కేవలం 4-5 సిమ్ కార్డులతో బంగారం దొరకదు. సుమారు 2 టన్నుల ఎలక్ట్రానిక్ స్క్రాప్ ను ప్రాసెస్ చేయడం ద్వారా తాను ఈ బంగారాన్ని వెలికితీశానని, ఇందులో సిమ్ కార్డులు మాత్రమే కాకుండా టెలికాం పరిశ్రమలో ఉపయోగించే ఇతర చిప్లు కూడా ఉన్నాయని ఆయన వివరించాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు అతను ఎంతగానో పాపులర్ అయ్యాడు. నెటిజన్లు అతన్ని ఎంతగానో ప్రశంసిస్తున్నారు. చాలా మంది వినియోగదారులు కంప్యూటర్ చిప్స్, పాత ఎలక్ట్రానిక్స్ పారవేసేవారని, కానీ ఇప్పుడు చింతిస్తున్నామని కూడా రాశారు. ప్రజలకు ఈ పని నేర్పించడం తన ఉద్దేశం కాదని కియావో స్పష్టం చేశాడు. సరైన శిక్షణ, అనుమతి లేకుండా అలా చేయడం ప్రమాదకరం, చట్ట విరుద్ధం కూడా కావచ్చని ఆయన హెచ్చరించాడు. ఈ ప్రక్రియలో వాడే ఆక్వా రెజియో అనే రసాయనం అత్యంత ప్రమాదకరమైంది. ఇది నైట్రిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ల మిశ్రమం. దీని నుండి వెలువడే విషవాయువులు ప్రాణాపాయానికి దారితీస్తాయని కియో హెచ్చరించాడు.